హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. నేను సాయంత్రం ఏమేమి పనులు చేస్తానో మీకు చూపిస్తాండి. చూడండి, ఇదంతా ఊడ్చుకొని నీళ్ళు చల్లుకోవాలి. ఇప్పుడైతే ఇదంతా ఊడ్చుకున్నా. సాయంత్రం కాగానే మళ్ళీ ఊడ్చుకోకపోతే బాగుండదు. అందుకోసమని మొత్తం ఊడ్చుకొని ఇదంతా ఎత్తుకొని స్లాబ్ కాబట్టి కొంచెం చల్లగా ఉండడానికి నీళ్ళు చల్లుతాం అన్నట్టు. సాయంత్రం ఉదయం చేస్తేనే ఇట్లా ఉంటుంది. చూడండి, దీన్ని ఎట్లా కొట్టుకొచ్చిందో. చూడండి, ఊడ్చడం అయితే అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, అగలు పవర్ వెళ్ళిపోతుంది. ఎండ అయితే ఫుల్ వస్తుంది కదా. చూడండి, నీళ్ళు కలితే కానీ చల్లగా ఉండదు స్లాబ్ అయితే. చూడండి ఫ్రెండ్స్, మొత్తం అయితే ఊడ్చి నీళ్ళైతే చల్లిన. ఇప్పుడు బట్టలు అయితే ఉతుకుతున్నా. పొద్దున నానబెట్టిన, ఎండకు ఉతకడానికి కుదరట్లేదు. మస్తు ఎండ కొడుతుంది. సాయంత్రాన్ని ఉతుక్కోవచ్చు అని చెప్పి ఇట్లా ఉతుకుతుందండి. సాయంత్రం అవుతుంది నాకు ఎప్పుడు పనులు అయితే. పొద్దున చేద్దామంటే ఎండ అవుతుంది. చూడండి ఫ్రెండ్స్, బట్టలు అయితే అయిపోయినాయి. ఇప్పుడు జాడిస్తున్నా. ఏదేమైనా కొద్దిగా లేట్ అయినా సరే కానీ మొగల లెక్క చూసాడుగా. ఏంటి బాబా అన్న, ఇంకోసారి సరే కానీ మొగల లెక్క ఉట్టాలి. ఎందుకని అంటారా ఫ్రెండ్స్? ఇప్పుడు ఈ డైలాగ్ ఎందుకు కొట్టిందంటే, మా ఆయనేమో పొద్దున్నాక డ్యూటీకి పోతాడు. నేను ఇంటికాడ ఉండి ఈ పనులన్నీ చేస్తే సాయంత్రం వచ్చేసరికి ఏం పనులు చేసినావు, ఇంటికాడ ఉండి ఆ పని కూడా చేయలేవా, ఈ పని కూడా చేయలేవా అంటారు మొగోళ్ళు. అందుకోసమే నేను అనుకున్నా ఫ్రెండ్స్, అన్న దాంట్లో ఏమైనా తప్పు ఉందా అండి? చూడండి, బట్టలు అయితే అయిపోయినాయి. ఒక గంట సేపట్లోనే ఎండుతాయి. ఎందుకంటే ఎండ అట్లా కొడుతుంది కాబట్టి. చూసారుగా ఫ్రెండ్స్, బట్టలు అయితే అయిపోయినాయి. ఇప్పుడైతే గిన్నెలు తోముతున్నా. ఈ గిన్నెలన్నీ దోమినాక ఇంకా కూడా పనులు ఉంటాయి. ఆడవాళ్ళకి పొద్దుకు చేసినా కూడా పనులు అయితే తీరవండి, అంత పని ఉంటుంది. చూడండి, గిన్నెలన్నీ తోమాలి. చూడండి ఫ్రెండ్స్, అయిపోవచ్చినాయి గిన్నెలు అయితే. చూసారుగా అండి, గిన్నెలు అయితే అయిపోయినాయి. అన్ని గిన్నెలన్నీ తోమేసరికి అరగంట పట్టింది. చూసారు కదా ఎంత పని ఉంటుందో ఆడవాళ్ళకి. పొద్దున్న చేసినా కూడా తీరట్లేదు. ఇంత సేవ్ చేసినా కరెక్ట్గా మా ఆయన వచ్చే టయానికే నేను మంచిగా ప్రశాంతంగా వస్తున్నాను అనుకో. చూస్తుంది కదా అంటాడు మా ఆయన అయితే. ఇప్పుడు బియ్యం కడుగుతున్నా, వంట చేయాలి, ఇంకా గ్యాస్ బండ కడగాలి, స్నానం చేయాలి, చాలా పనులు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ మీకు చూపించలేము కాబట్టి ఇంకా ఈ వీడియో ఎంతటో చాలా అనుకుంటున్నా. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ప్లీజ్. బాయ్ మరి.